ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ వీడియోలో మీతో నా డైలీ మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేయాలన్నమాట. అండ్ కర్రీ వచ్చేసి బీరకాయ పప్పు చేశాను. సో అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మార్నింగ్ అంతా ఎలా గడుస్తుంది నా బిజీ మార్నింగ్ రొటీన్. సో బాబుని స్కూల్కి పంపించడం, హస్బెండ్కి అన్నీ రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఆఫీస్కి పంపించడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో రెగ్యులర్గా మార్నింగ్ నాది ఆల్మోస్ట్ 5 o'clockకి స్టార్ట్ అవుతే 10 వరకు ఇంకా నా సెల్ఫ్ కేర్ అదంతా కలుపుకొని 10 వరకు బిజీ స్కెడ్యూల్ అనమాట. డైలీ ఓన్లీ సండే మటుకే హాలిడే అనమాట. సండే కూడా ఇంకా వేరే పనుల కోసం మార్నింగ్ లేవాల్సి వస్తుంది. బట్ రెగ్యులర్గా ఉండే మార్నింగ్ రొటీన్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తానండి. సో ముందైతే ఆ ఇడ్లీ బ్యాటర్ కొంచెం ఫెర్మెంట్ అయిందా లేదా అని చెక్ చేశాను. ఇంకొంచెం అవ్వాలి. సో నేను 6:30 ఆ టైం కల్లా ఇడ్లీ పెడతాను కాబట్టి అప్పటికి కరెక్ట్గా అవుతుందన్నమాట. అండ్ ముందు లేవగానే రైస్ కడిగి పెట్టేసుకుంటానండి. సో లంచ్ బాక్స్కి రైస్ కడిగి పెట్టేసుకుంటే ఒక 1/2 hour తర్వాత మనము ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కడిగి పెట్టేస్తే ఏంటంటే నానిపోతాయి కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రెషర్ కుక్ చేసుకోవచ్చని ముందైతే ఎప్పుడైనా సరే రైస్ కడిగి వాటర్ యాడ్ చేసి నానబెట్టి పెట్టేసుకుంటానమాట. సో రైస్ ప్రెషర్ కుక్ చేసే అప్పుడు నేను ఏంటంటే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున యాడ్ చేసి పెట్టుకుంటానండి. అండ్ ఇందులో ఏంటంటే మా బాబుకి అండ్ మా హస్బెండ్కి ఇద్దరు కలిపి రైస్ అనేది నానబెట్టి పెట్టేశాను అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అని చెప్పాను కదండి, పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. సో ముందు ఏంటంటే పల్లీలు వేయించి పక్కన పెట్టేస్తాను. సో చల్లబడిన తర్వాత మనకి చట్నీ చేసుకోవడానికి ఇంకా మిగతా ప్రిపరేషన్ ఉంటుంది కదా చట్నీకి, అది చేసుకుందామని చెప్పేసి ముందు పల్లీలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ పప్పు చేస్తున్నానని చెప్పాను కదండి. పప్పు అంటే పెసరపప్పు వేస్తానండి. కొంతమంది శనగపప్పు కూడా వేస్తారు. నేనైతే పెసరపప్పు రెగ్యులర్గా యూజ్ చేస్తాను. బీరకాయ పప్పు అంటే పప్పు కడిగేసి నానబెట్టి పెట్టుకున్నానంటే ఒక చిన్న గ్లాస్లో 1/2 క్వాంటిటీ అనమాట. సో నేను తీసుకున్న బీరకాయల క్వాంటిటీ వచ్చేసి 1/2 kg అనమాట. సో ఎలా చేస్తాను అంటే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. నేను ఏ కర్రీ అయినా సరే, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో యూజ్ చేస్తానన్నమాట. సో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేశానమాట. ఇది కొంచెం ఆయిల్లో వేగితే ఏంటంటే పప్పు ఫ్లేవర్, బీరకాయ పప్పు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది నాకు. సో కంపల్సరిగా ఆయిల్లో కాసేపు వేగించిన తర్వాత నేను బీరకాయలు ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో ఫ్రిడ్జ్లో ఇలా బాక్స్లో పెట్టేసుకొని పెట్టుకుంటానమాట. డైరెక్ట్గా అలాగే ఫ్రిడ్జ్లో పెడితే బీరకాయలు అంతా బాగుండవు అనిపిస్తుంది నాకు. సో ఎప్పుడైనా సరే పీల్ ఆఫ్ చేసి మంచిగా పీసెస్ కట్ చేసి ఒక డబ్బాలో టిష్యూ పేపర్ వేసి ఆ పీసెస్ పెట్టేసుకొని మళ్ళీ పైన ఒక టిష్యూ పేపర్ వేసి క్లోజ్ చేసి డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనము కుక్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. 1 week వరకైనా సరే అవి అలాగే బాగుంటాయండి. బట్ అందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గుతుంది అనిపిస్తుంది డేస్ గడిచిన కొద్దీ. నేను మట్టుకు ఈసారి నిన్న కట్ చేసి పెట్టాను అండ్ ఈరోజు
కుకింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో మంచిగా ఆయిల్లో కుక్ అయిన తర్వాత కావాల్సినంత కారం అంటే ఒక 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి, ఎందుకంటే మనం ముందే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా అందుకని. సో కారం కూడా వేసేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయాలంటే ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తే ఏంటంటే పప్పు కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట. అదే నార్మల్గా మనము ఓన్లీ బీరకాయ కర్రీ చేసామనుకోండి, దానికి నేను వాటర్ యాడ్ చేయను. ఇప్పుడు ఏంటంటే పప్పు కూడా యాడ్ చేశాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తే పప్పు కూడా మంచిగా ఉడికిపోయి కర్రీ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆలోపు పల్లి చట్నీ కోసము పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదండి ముందే, అవి మంచిగా చల్లబడ్డాయి. సో పొట్టు తీస్తున్నాను అనమాట. పొట్టు తీసేసి మనం ఇలా ఏదైనా జాలిగంటేతో ఏంటంటే ఇలా షేక్ చేసినట్టు చేస్తే ఏంటంటే పొట్టు అంతా కిందికి వచ్చేస్తుంది పల్లి పొట్టు, అండ్ పల్లీలు పైన ఉంటాయి కాబట్టి నీట్గా సపరేట్ చేసుకోవచ్చు అనమాట. పీల్ ఆఫ్ చేసుకోవడం ఈజీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పల్లీలు కూడా రెడీ అయిపోయాయి. నేను పల్లి చట్నీ 2 టైప్స్ చేస్తానండి. ఒకటేమో సింపుల్గా పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ ఏమంటారు జీలకర్ర అవి వేసి పల్లీలు వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకొని అలా చేస్తాను. బట్ ఈరోజు ఏంటంటే డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, టొమాటోస్, అలాగే పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. టొమాటోస్కి ఏంటంటే మీరు కావాలంటే సీడ్స్ తీసేయచ్చు. నేను ఒక్కొక్కసారి తీస్తాను, ఒక్కొక్కసారి డైరెక్ట్గా వేస్తాను. ఈసారి మటుకు సీడ్స్ తీసాను. ఒక చిన్న సైజు ఏమంటారు చింతపండు ఉంటుంది కదా, సో చిన్న రవ్వ అంటాం కదా, సో అలాంటిది వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అక్కర్లేదు. మీరు పులుపు ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అవి అయితే ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ ఇంకా ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ ఈ మిక్చర్ ఉంది కదా ఇదంతా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బరకగా పల్లి చట్నీ చేసుకోవాలండి. ఈ రెసిపీలో ఏంటంటే పల్లి చట్నీ కొంచెం బరకగా కొంచెం గట్టి చట్నీ లాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నేనైతే పల్లి చట్నీ ఇంకా చేసేసానండి. అండ్ పోపు కూడా వేస్తాను కంపల్సరిగా, చట్నీ ఏది చేసినా. పోపుకి ఏం చేస్తానంటే ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తాం కదండి, అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసేసుకొని మీరు కావాలంటే ఇంగో కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు. నేనైతే యాడ్ చేయను. సో ఆ మిక్చర్ అంతా పోపు తీసుకొచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీకి యాడ్ చేస్తే సరిపోతుంది. సో పల్లి చట్నీ బాగుంటుంది ఇడ్లీకి. సో సాంబార్ ఉంటే కూడా బాగుంటుంది అనమాట. పల్లి చట్నీ అండ్ సాంబార్ విత్ ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. గీ కారం ఇడ్లీ కూడా చేస్తాను. అంటే మా బాబుకి అప్పుడప్పుడు గీ కారం కావాలంటాడు అనమాట. సో మనము వెల్లుల్లి కారం ఉంటుంది కదండి, స్వగృహ ఫుడ్స్లో తీసుకొస్తాము ఎక్కువగా మేము. సో అది ఏం చేయాలంటే ఇడ్లీకి గీ అప్లై చేసేసి పైనుంచి కారం వేసి కొంచెం అద్దినట్టుగా చేస్తే బాగుంటుంది అనమాట. బాక్స్లో పెట్టినా లేదంటే అప్పటికప్పుడు తిన్నా కూడా బాగుంటుంది. సో పల్లి చట్నీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి బ్లాక్ కాఫీ ఇస్తున్నాను అనమాట. సో వాటర్ అనేది హీట్ చేసేసుకొని ఒక 1 స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేస్తానండి. సో మిల్క్లో యూస్ చేసినప్పుడు ఏంటంటే కాఫీ పౌడర్ నేను 2 స్పూన్స్ వేసుకుంటాను. బట్ బ్లాక్ కాఫీ చాలా చేదుగా ఉంటుంది కదా, మరీ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ తాగలేరనమాట, కొంచెం లైట్గా ఉంటేనే బెస్ట్. సో అందులో ఒక కప్లో ఒక 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసేసుకొని హాట్ వాటర్ యాడ్ చేస్తే బ్లాక్ కాఫీ రెడీ అయిపోతుందండి. షుగర్ అదంతా ఏమీ యాడ్ చేయను. బ్లాక్ కాఫీ అంటే ఇలా వితౌట్ షుగర్ తాగితేనే హెల్త్కి మంచిదన్నమాట. సో స్పెషల్గా హెల్త్కి బాగుండాలని చెప్పేసి మా హస్బెండ్ డైలీ మార్నింగ్ బ్లాక్ కాఫీ తీసుకుంటారనమాట. బట్ నాకు మట్టికి అసలు అలవాటు లేదు, అలవాటు చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. సో అది అంతా తాగలేము. సో తాగే ఒక్క పూట టీ అయినా కాఫీ అయినా మంచిగా మిల్క్ వేసుకొని షుగర్ వేసుకొని తాగితేనే హ్యాపీనెస్ ఉంటుంది, అలాగే మైండ్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. కాఫీ అయినా టీ అయినా ఏదైనా సరే కానీ ఒక పూటే తాగుతాను, బట్ మంచిగా నచ్చినట్టుగా స్ట్రాంగ్ ఫ్లేవర్తో చేసుకొని తాగుతానమాట. సో తనైతే ఇంకా బ్లాక్ కాఫీ తాగేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి అండ్ నెక్స్ట్ పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తారనమాట. సో ఆ లోపు సన్ రైజ్ అవుతుంది, బట్ ఏంటంటే మేఘాలు మొత్తం కమ్మేశాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అనుకుంటా అండి, మొత్తం మబ్బుగా ఉంటుంది, వర్షము పడట్లేదు, అలా అని ఎండా కొట్టట్లేదు. నైట్ టైంలో వర్షం పడుతుంది, బట్ చాలా తక్కువ అనమాట. అసలు లాస్ట్ ఇయర్ అయితే ఎంత బాగా ఉన్నాయో వర్షాలు అయితే, చాలా బాగుండింది వెదర్. బట్ ఈసారి మబ్బుగా ఉంటుంది, ఎండ ఉండట్లేదు, కానీ వర్షాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇయర్ అయితే వర్షాలు తక్కువ ఉన్నాయి అని కూడా అన్నారు. సో చూడాలి ఇంకా ముందు ఎలా ఉంటుందో వెదర్.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ చేసేస్తున్నానండి. ఇందులో ఏంటంటే 2 ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయండి. ఒక ఇడ్లీ ప్లేట్కి 7 పిట్స్ వస్తాయి అనమాట. సో 7 ఇడ్లీస్ పెట్టుకోవచ్చు. మాకు మార్నింగ్ టైంలో ఇది కరెక్ట్గా సరిపోతుంది. మా బాబు కూడా ఎక్కువగా తినడు అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఒక 3 ఇడ్లీస్ పెడితే సరిపోతుంది అనమాట వాడికి. మళ్ళీ ఎక్కువ తినలేడు అని చెప్పేసి 3 పెడతాను. ఎక్కువ పెట్టనివ్వడు అనమాట ఫస్ట్. సో మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు కాబట్టి ఇంకా ఇడ్లీ అయితే చేసేస్తున్నాను. ఇది ఒక 20 మినిట్స్ అలా పక్కన పెడతానండి. సో ఇడ్లీ ప్లేట్స్కి మీరు గీ అప్లై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. నేను అప్పుడప్పుడు గీ అప్లై చేస్తాను, అప్పుడప్పుడు ఆయిల్ అప్లై చేస్తాను అనమాట. సో ముందే బౌల్లో మనము వాటర్ తీసుకొని హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే బాయిలింగ్ అవుతాయి కదా వాటర్, అప్పుడు ఫ్లేమ్ తగ్గించేసి ఇడ్లీ ప్లేట్స్ అనేవి పెట్టాలన్నమాట. సో అప్పుడు బాగా స్టీమ్ అవుతాయి. మీ అందరికీ తెలిసిన విషయమే ఇడ్లీ ఎలా చేయాలి అనేది, పెద్ద నేను చెప్పేది ఏం లేదు. బట్ ఏదో అలా చెప్తున్నాను అనమాట, ఎలా చేస్తాను నేను అని చెప్పేసి. అండ్ కొంచెం టైం దొరికింది కదండి, ఇంకా ఇల్లంతా ఊడ్చేస్తున్నాను అనమాట. సో ఇల్లంతా ఊడ్చేసుకొని ఇంకా ఏమైనా పనులు ఉంటే మధ్య మధ్యలో బ్రేక్లో చేసుకుంటూ ఉంటానన్నమాట. సో వీళ్ళు వెళ్ళే లోపు నాకు ఇంట్లో పనులను కూడా ఆల్మోస్ట్ అయిపోతాయి. ఓన్లీ డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేయడం ఒకటే. వీళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అన్నీ కలిపి ఒకేసారి డిష్ వాషర్లో గిన్నెలన్నీ లోడ్ చేస్తానన్నమాట. సో ఇంకా అన్ని పనులు నేనే చేసుకుంటానండి. ఇంట్లో మేడ్ అయితే లేదు. సో డిష్ వాషర్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ఒక ఇల్లు క్లీన్ చేసుకోవడం ఈజీయే కదా. సో అందుకని పెట్టుకోలేదన్నమాట. సో ఇంకా మా హస్బెండ్కి అయితే బాక్స్ పెట్టేస్తున్నానండి. తనకి ఒక బాక్స్లో రైస్ పెట్టేస్తున్నాను, ఒక బాక్స్లో కర్రీ అండ్ ఇంకొక బాక్స్లో కర్డ్ పెట్టేస్తున్నాను అనమాట, కొంచెం సాల్ట్ యాడ్ చేసి. మజ్జిగ అయితే ఏం పెట్టట్లేదు. అండ్ కీరా కూడా లేదనమాట, అయిపోయింది, చూసుకోలేదు. సో ఇంకా ఈ రోజుకైతే ఇదే అనమాట. అండ్ మా బాబుకి ఏంటంటే రైస్ కలిపి పెడతానమాట. సో కలుపుకోవడం అక్కడ స్కూల్లో కష్టం కదా, అందుకని. మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నానండి. సో తను తినేసి ఇంకా వెళ్ళిపోతారనమాట ఆఫీస్కి. ఇంకా మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత మా బాబుని లేపుతాను. సో 1 అవర్ టైం ఉందన్నగా లేపుతానండి. సో బస్కి ఎగ్జాక్ట్గా బస్ వచ్చే టైంకి ఎగ్జాక్ట్గా 1 అవర్ ముందు లేపి రెడీ చేపిస్తానమాట. సో వాళ్ళకు కూడా మంచిగా నిద్ర ఉండాలి కదా. 1 అవర్లో రెడీ అయిపోతాడు. కొంచెం ఫ్రీగానే ఉంటుంది అనమాట టైం, మరీ హడావిడి లేకుండా. ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేయడం అదంతా ఉంటే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ టైం కావాలి. బట్ మా బాబు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడు కదా, బాక్స్ క్యారీ చేస్తాడు బ్రేక్ఫాస్ట్ కూడా. అందుకని చెప్పేసి ఇంకా 1 అవర్ టైం సరిపోతుందని ఒక 1 అవర్ బిఫోర్ లేపి తను రెడీ చేపిస్తానమాట. ఇంకా మా హస్బెండ్ అటు ఆఫీస్కి వెళ్ళిపోతారు. అదే టైంకి మా బాబు లేచి ఇంకా ఫ్రెష్ అప్ అవుతూ స్నానం చేయడం అవన్నీ ఉంటాయి కదా. ఇంకా నేను నెక్స్ట్ వాడిని స్కూల్ యూనిఫామ్ అదంతా వేసి రెడీ చేయించాలి. అండ్ మా బాబుకి ఏంటంటే ఓన్లీ 3 ఇడ్లీస్ పెడుతున్నానండి, ఎక్కువ పెట్టనివ్వడు అనమాట. అంటే టైం తక్కువ ఉంటుంది అనమాట, 10 మినిట్సే ఉంటుంది బ్రేక్. సో ఆ లోపు హడావిడిగా తినాలి కదా. సో ఎక్కువ క్వాంటిటీ పెడితే వాళ్ళకి తినడం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వద్దంటాడనమాట. సో 3 ఇడ్లీస్ పెట్టేసి చట్నీ పెట్టేస్తున్నాను.
అండ్ ఇంకా బాక్స్కి అయితే ఆల్రెడీ రైస్ కర్రీ కలిపి పెట్టేశానండి. స్పూన్ పెట్టేస్తే సరిపోతుందనమాట. ఎక్స్ట్రా కర్రీ కూడా పెడతానమాట. సో ఒక్కొక్కసారి వాడిని అడుగుతానమాట, ఈ కర్రీకి ఎక్స్ట్రా కర్రీ పెట్టాలా వద్దా అని అడిగి కావాలి అంటే ఎక్స్ట్రా కర్రీ పెడతాను. మ్యాక్సిమం ఎక్స్ట్రా కర్రీ పెట్టడమే బెస్ట్ అండి, ఎందుకంటే మనం రైస్ కలిపి పెడితే కర్రీకి అంత చప్పబడిపోతుంది కదా, అందుకని. సో మార్నింగ్ టైంలో హస్బెండ్ని, బాబుని వాళ్ళకి కావాల్సినవి రెడీ చేసి, వాళ్ళు వెళ్ళే టైం కల్లా అన్నీ రెడీ ఉంచేసి, బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేసి, లంచ్ బాక్స్ ప్యాకింగ్ చేసి, ఇదంతా హడావిడి అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి. ఒకే టైంకి వెళ్తారు ఆల్మోస్ట్. సో అసలు టైం మేనేజ్ చేయడం అనేది చాలా కష్టము. అంటిల్ అండ్ అన్లెస్ మనం కొంచెం ఎర్లీగా లేస్తేనే మనకి ఇవన్నీ చేయడానికి కొంచెం టైం ఉంటుందన్నమాట. సో నేను అందుకోసమే కంపల్సరీగా అట్లీస్ట్ 5 o'clockకి వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తానండి. అంటే 5కి బిఫోర్ లేస్తాను. 5 కల్లా ఇంకా కిచెన్లోకి వచ్చేసి అన్ని కావాల్సినవన్నీ పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట. లేదంటే అస్సలు టైం సరిపోదు. అండ్ ఇంకా మార్నింగ్ బిజీ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదేనండి. పిల్లలు స్కూల్కి వెళ్ళడము, హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళడము అనేది ఇంకా ఇద్దరికి ఒకే టైంలో ఉంటే ఇంత హడావిడి ఉంటుంది. లేదు ఒక 1 hour డిఫరెన్స్ అలా ఉంది అంటే కొంచెం మెల్లగా చేసుకోవడానికి అక్కడ స్కోప్ ఉంటుందన్నమాట. సో ఇలా ఈ హడావిడి అంతా మార్నింగే ఉంటుందండి. సో బాబు స్కూల్కి వెళ్ళిపోయి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, తర్వాత అంతా ఇంకా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో మనకి టైం లిమిట్ అనేది ఉండదు కాబట్టి నెమ్మదిగా మనం చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. మా బాబుని స్కూల్కి పంపించిన తర్వాత బస్ ఎక్కించాక నెక్స్ట్ నేను అక్కడ నుంచి వాకింగ్కి వెళ్ళిపోతానండి. పైకి రానన్నమాట, ఇంట్లోకి వాకింగ్ అంతా చేసిన తర్వాత అప్పుడు వస్తానన్నమాట. సో ఇప్పుడు మార్నింగ్ వాకింగ్ అంటే ఆల్మోస్ట్ 40 to 45 minutes అయితే కంపల్సరీగా చేస్తానండి. డైలీ చేస్తున్నాను, ఫ్రైడే కూడా చేస్తున్నాను. ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది ఫ్రైడే యాక్చువల్గా, అయినా కూడా ఫ్రైడే కూడా చేస్తున్నాను అనమాట. ఓన్లీ సండేనే హాలిడే. అండ్ ఇక్కడ చూడండి లిల్లీస్ ఎంత బాగా వచ్చాయో. వైట్ లిల్లీస్ వచ్చాయి, అలాగే పింక్ లిల్లీస్ కూడా వచ్చాయండి. చాలా బాగున్నాయి, అసలు ముచ్చటేస్తున్నాయి అన్నమాట. ఈ సీజన్ లిల్లీ సీజన్ కదండి, సో బాగా వచ్చాయి, గుత్తులు గుత్తులుగా వచ్చాయి పువ్వులు కూడా. బాగా అనిపిస్తుంది అనమాట. సో వాకింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి మంచి పూలను చూడడము, తర్వాత గ్రీనరీని చూసుకుంటూ అలా మంచి ఫ్రెష్ ఎయిర్కి వాకింగ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో నేను అందుకోసమే డైలీ మార్నింగ్ వాకింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తానన్నమాట. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది, రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి పింక్ కలర్ లిల్లీస్ కూడా ఎంత బాగా వచ్చాయో, అసలు చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇవి ఏంటంటే ఓన్లీ ఈ సీజన్లోనే వస్తాయి, కొన్ని డేస్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదా లిల్లీ సీజన్ ఏ టైంలో ఉంటుందని చెప్పేసి. సో అలా అన్నమాట. చాలా బాగున్నాయి, వైట్వి బాగున్నాయి, పింక్వి బాగున్నాయి. ఇంకా యాక్చువల్గా వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి, ఎల్లో కలర్ ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి అనుకుంటా. ఎల్లో కలర్ అయితే నేను చూశాను, బట్ అవి ఎక్కువ లేవన్నమాట. సో ఇంకా వాకింగ్ అయితే కంటిన్యూ చేసేసి 45 minutes ఆల్మోస్ట్, అంటే 5 rounds వేస్తానండి. అది 40 minutes నుండి 50 minutes మధ్యలో ఎప్పుడైనా అయిపోతుంది అనమాట. నాకు కొంచెం ఫాస్ట్గా చేస్తే 40 minutesలో అయిపోతుంది అనమాట.
సో వాకింగ్ అయిపోయిన తర్వాత ఇలా కాసేపు కూర్చుంటానన్నమాట పార్క్లో. కూర్చొని రిలాక్స్ అవుతానన్నమాట. ఇంకా ఏ పనులు పెట్టుకోకుండా అలా నార్మల్గా ఆలోచించుకుంటూ ఏదో ఒకటి చల్లగాలికి అలా కూర్చొని టైం స్పెండ్ చేస్తానన్నమాట. సో రెస్ట్ టైం అనమాట, రిలాక్సేషన్ టైం అనమాట. సో బాగా అనిపిస్తుంది అలా కాసేపు కూర్చొని మన కోసం మనము అలా టైం స్పెండ్ చేసుకోవడం బాగుంటుంది కదా. సో నా డైలీ మార్నింగ్ రొటీన్లో మార్నింగ్ వాక్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఓన్లీ సండే మటుకే చెయ్యను. ఇంకా ఆ రోజు వేరే పనులు ఉంటాయి, బయటికి వెళ్ళే పనులు ఉంటాయి, ఇంకా అన్నీ ఆ రోజే కదా చూసుకోవాల్సింది. సో అందుకోసం అని చెప్పేసి బట్ మార్నింగ్ వాక్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. ఎందుకో బాగా అలవాటు పడిపోయాను దీనికి. సో ఇష్టంతో చేస్తున్నాను అనమాట. అబ్బా వాకింగ్ చేయాలా అని కష్టపడకుండా వాకింగ్ చేయడం అనేది ఒక ఇష్టంతో చేస్తున్నాను అనమాట. సో బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ నెక్స్ట్ వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కాఫీ తాగాలి, అలాగే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇంకా వేరే పనులు కూడా అన్నీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. అంత గ్రీనరీ అనేది బాగుంటుందండి మా కమ్యూనిటీలో. అంటే గ్రీనరీ ఉండడం అనే కాదు, దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడ వర్కర్స్ ఉంటారనమాట, రెగ్యులర్గా దాని మెయింటెనెన్స్ ప్లాంట్స్కి సంబంధించినవి బాగా చేస్తారు. సో అందుకోసమే అలా మెయింటైన్ అవుతూ బాగా కనిపిస్తుంది కమ్యూనిటీ అంతా. ఇంట్లోకి రాగానే ఇంకా దేవుడి స్తోత్రాలు అయితే పెట్టుకుంటానండి. పెట్టేసుకొని ఇంకా నా పనులు చేసుకుంటానన్నమాట. సో మిల్క్ అయితే బాయిలింగ్కి పెట్టేశాను అండ్ ఇడ్లీ అయితే రెడీగా ఉంది కదా. సో ఇడ్లీ తినేద్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఇడ్లీ విత్ పల్లి చట్నీ తింటున్నాను. సో మార్నింగ్ నుండి వర్క్ చేస్తూనే ఉంటాను కదండి. అంటే 5 o'clock నుంచి ఆల్మోస్ట్ 9:30 ఆ టైం వరకు బిజీగా వర్క్ చేస్తూనే ఉంటానన్నమాట. అంటే వీళ్ళు వెళ్ళిపోవడం 8 కల్లా అయిపోతుంది పని, కానీ ఇంకా నేను వాకింగ్ కూడా చేసేసి వస్తాను కదా. సో ఫుల్ ఆకలిగా ఉంటుందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది కాబట్టి తినేస్తానమాట. లేదు అనుకోండి రాగి జావ ముందే చేసేసి పెట్టేసుకొని వెళ్తాను. సో వచ్చిన తర్వాత కొంచెం అలా లైట్గా వేడి చేసేసుకొని రాగి జావ తాగేస్తానమాట. సో మీరందరూ మీ మార్నింగ్ రొటీన్స్ ఎలా చేసుకుంటారండి, అండ్ మీరు ఎలా టైం మేనేజ్ చేస్తారు, హోమ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, అండ్ అలాంటివి కూడా మీకు ఎలా చేస్తారు ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉంటుంది అండ్ ఒకరికొకరు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది, బాగుంటుంది కదా. సో కమెంట్స్లలో మాట్లాడుకుంటూ ఉంటే ఏంటంటే మనకి రిలేషన్ కూడా బాగా పెరుగుతుంది. సో అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కొందరు నాకు వీడియోస్ ఏం కావాలి అనేది మెన్షన్ చేస్తున్నారు. సో దానికోసం నేను ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. కిచెన్ టూర్ చేయమని చెప్పారు, అలాగే రాగి జావా అంటే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది కావాలి అన్నారు. అండ్ కిచెన్ యుటెన్సిల్స్ మీవి చూపించండి, కుకింగ్ యుటెన్సిల్స్ అని అడిగారు. సో ఇవన్నీ అడిగారు, నేను వాటి కోసం ప్లాన్ చేస్తున్నాను. సో స్ప్రౌటెడ్ రాగి పౌడర్ కూడా ప్రిపేర్ చేశానండి. సో కంప్లీట్ వీడియో కూడా తీశాను, అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానన్నమాట. అండ్ కిచెన్ టూర్ కూడా కొంచెం టైం తీసుకొని చేస్తానండి, అది కూడా తప్పకుండా. అండ్ నా కుకింగ్ యుటెన్సిల్స్ కూడా కంపల్సరీగా షేర్ చేస్తాను ఒక వీడియోలో. అండ్ ఇక్కడైతే కాఫీ తాగడానికి కాసేపు అలా బాల్కనీలోకి వచ్చానమాట. ఈరోజు ఏంటంటే చల్లగా ఉంది, ఎండ కూడా వస్తూ పోతూ అలా ఉందన్నమాట. ఎందుకంటే మేఘాలన్నీ కమ్ముకొని ఉన్నాయన్నమాట. అందులోంచి మధ్య మధ్యలో సూర్యుడు అలా బయటికి వస్తూ లోపలికి వెళ్తూ ఉన్నాడనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.